హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ techinfobysaikrishna. సో గాయస్, ఈ వీడియోలో నేను ఒక అమేజింగ్ వెబ్సైట్ అయితే తీసుకొచ్చాను. ఈ యొక్క వెబ్సైట్లో మనం ఒక పీడిఎఫ్ని అనేక రకాలుగా మార్చుకోవచ్చు. లైక్ పీడిఎఫ్ నుంచి ఎంఎస్ వర్డ్కి, తర్వాత పీడిఎఫ్ నుంచి పవర్ పాయింట్ ఫార్మాట్, ఎక్సెల్ ఫార్మాట్, లేకపోతే ఎక్సెల్ ఫార్మాట్లో ఉన్న వాటిని పీడిఎఫ్లో. సో ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క వెబ్సైట్లో. ఈ యొక్క వెబ్సైట్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వితౌట్ ఫర్ ద డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ప్రజెంట్ ఈ యొక్క వెబ్సైట్ని నా హోమ్ స్క్రీన్ పై అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ పేరు వచ్చేసరికి ఐ లవ్ పీడిఎఫ్. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓకే, సో ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ నుంచి merge PDF, split PDF, separate one page or a full set, compress PDF, PDF to Word, easily convert PDF to Word, PDF to PowerPoint, turn your PDF to PowerPoint, PDF to Excel, Word to PDF. సో ఇలా చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కి PDF నుంచి Word కి అయితే ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. PDF to PowerPoint, PDF to Word, easily. సో ఈ యొక్క PDF to Word పై అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంటుంది. సో దీనిపై అయితే మీరు ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సో ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మన మొబైల్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్కి సో ఈ యొక్క పీడిఎఫ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇది వచ్చేసిన తర్వాత మనకు కింద బాటంలో కన్వర్ట్ టు వర్డ్ అని ఉంటుంది చూడండి. కన్వర్ట్ టు వర్డ్. సో దీనిపై అయితే మీరు ట్యాప్ చేయండి. సో మనం కన్వర్ట్ టు వర్డ్ పై ట్యాప్ చేసిన వెంటనే కన్వర్ట్ అయితే అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ కన్వర్ట్ అయితే అవుతుంది. సో ఈ యొక్క ఫైల్ అనేది కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. పైన మీరు చూడొచ్చు. డౌన్లోడ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ అవైలబుల్ నియర్ టాప్ ఆఫ్ ద స్క్రీన్. సో చూసారు కదా. సో ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు పీడిఎఫ్ని అనేక ఫార్మాట్లో అయితే మనం మార్చుకోవచ్చు. లైక్ ఎక్సెల్, పవర్ పాయింట్, లేదా పవర్ పాయింట్ నుంచి పీడిఎఫ్కి, ఎక్సెల్ నుండి పీడిఎఫ్కి. సో పీడిఎఫ్స్ని మర్జ్ చేసుకోవడం. సో ఇటువంటి చాలా ఫీచర్స్ అయితే ఈ యొక్క వెబ్సైట్లో ఉంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.